నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 10:30 మంత్రివర్గ సమావేశం జరగనుంది. ల్యాండ్ పూలింగ్ రైతులకు కేబినెట్ భారీ ఊరట కల్పించనుంది. రాజధానికి కొత్తగా భూములిచ్చే వారికి ఎకరానికి ఏడాదికి 40,000 రూపాయల యాన్యుటీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన వారికి నెలకు 10,000 రూపాయల అద్దె భత్యానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కొత్త పూలింగ్ గ్రామాల రైతులకు 1,50,000 వరకు రుణమాఫీకి ఆమోదం తెలపనుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనుంది. ఈ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, శాంతి భద్రతలపై మీటింగ్లో చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాల ఇనాం భూములు, దేవాదాయ శాఖ భూముల బదిలీ కోసం 159 కోట్ల పరిహారం చెల్లింపునకు సిఆర్డీఏకి అనుమతి ఇవ్వనున్నారు. అలాగే అమరావతిలో ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక ఎక్వేరియం కార్యాలయం నిర్మాణానికి 2 ఎకరాల భూమి కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాలు కేటాయింపునకు కూడా ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ఈషా ఫౌండేషన్కు భూమితో పాటు పార్కు వినియోగ హక్కులు, పార్కు నిర్వహణ బాధ్యతలు అప్పగించే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.